హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. నా బర్త్డే వీడియో పార్ట్ 2 ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. చాలా రోజులైంది ఈ వీడియో తీసి, జూన్లో అనమాట అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో కేకులు తీసుకొచ్చారు మా నాన్న అండ్ నా మై సిస్టర్ నేహ అండ్ నా ఫ్రెండ్స్, నా చెల్లెలు రాజీ కూతురు సైలు, వీళ్ళందరూ వచ్చారు నా బర్త్డేకి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను మా మమతమ్మ దగ్గర. తర్వాత పక్కనుంది సైలు, తర్వాత రాజీ అనమాట. నా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళు ముంబైలో ఉన్నప్పటి నుండి నాకు బాగా పరిచయం. మీ అందరికీ తెలుసు, నేహ నా బెస్ట్ ఫ్రెండ్. సో నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వచ్చింది, మా తమ్ముడు, మా మరదలు, వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. నా ఫ్రెండ్ ప్రియా అమ్మాయి ఆర్టిస్ట్ అండి. సో వీళ్ళందరూ నా బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చారనమాట. సో మా అనుగాడు, మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు అనమాట, మా శిరీష. మేమందరం కలిసి నా బర్త్డే వేడుకలో అంతా చాలా బాగా జరుపుకున్నామండి. సో 3 కేకులు తీసుకొచ్చారు. మా తమ్ముడు ఒక కేకు, మా ఫ్రెండ్ ఒక కేకు. సో మా వాళ్ళందరూ, ఇంక మిగతా వాళ్ళందరూ కలిసి ఒక కేక్ అనమాట. టోటల్ 3 కేక్స్ కట్ చేశాను. తర్వాత ఇంకొక కేక్ వచ్చింది, వేరే ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకొక కేక్ తీసుకొచ్చారు. టోటల్ 6 to 7 కేక్స్ వరకు కట్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే. సో ఒక ఫుల్ వీడియో 8 minutes వీడియో సంథింగ్ ఒకటి ఆల్రెడీ పోస్ట్ చేస్తాను ఛానల్లో. సో ఇంకోటి బిట్స్గా ఉన్నదంతా కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు నా బర్త్డే చికెను, రైస్, బిర్యానీ, వైట్ రైస్, ఇవి ఎక్కువ వండలేకపోయామండి. పెరుగు. మా ఫ్రెండ్స్ హాయ్. అందరం కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ అయితే ఆ 3 కేకులు కట్ చేశాను. తర్వాత ఇంకొక కేక్ అనమాట ఇది. తర్వాత ఇంకొక కేక్ కట్ చేశాను, 4th కేకు. ఇది నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఈ కేక్ అనమాట. సో ఇలా టోటల్ 4 కేక్స్ అందరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశాను. దాని తర్వాత వేరే కేక్స్ కూడా బయట కట్ చేయటం జరిగిందనమాట. సో మా శిరీష చూడొచ్చు, వెలిగిస్తున్నాను. టోపీ కూడా పెట్టుకుంటాను. ఫస్ట్ ఫ్రాక్ వేసుకున్నాను ఫస్ట్ వీడియోలో. తర్వాత సెకండ్ కేక్ కటింగ్కి సింపుల్ శారీ కట్టుకున్నాను. హెవీగా రెడీ అవ్వలేకపోయాను, ఎందుకంటే అమ్మో నాకు ఎక్కువ హెవీగా రెడీ అవ్వటం ఇష్టం ఉండదు. చాలా సింపుల్గానే రెడీ అవుతాను. చూడొచ్చు మీరు, టోపీ పెట్టేస్తాను బొడ్డు పిల్లలాగా. ఫ్రెండ్స్, నా బర్త్డే నన్ను మీ అందరూ విష్ చేయండి. నేను అనుకున్న అన్ని కార్యాలు కూడా, నేను అనుకున్న అన్ని కోరుకున్నవన్నీ జరగాలి, నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని మీరందరూ బ్లెస్ చేయండి. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్తో నేను ఇంకా ముందుకెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సెకండ్ వీడియో హడావిడి జరిగింది. మా తమ్ముడు మాను, ఇంకా మా ఫ్రెండ్ రాకేష్, తను కూడా వచ్చాడనమాట నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ కేక్ తీసుకొని. సో అలా నా బర్త్డే వేడుకలు అలా ఉల్లాసంగా జరిగిపోయినాయి అనమాట. సరదాగా నవ్వుతున్నారు అందరూ, అవి కొడుతున్నారు మెరుపులు. రాకేష్ భయపడిపోతున్నాడు. సో రాలేదు, మెరుపులు అయితే రాలేదు. కేక్ మీద పడకూడదని నేను చీర అడ్డు పెడుతున్నాను. తినకూడదండి కేకులు. యాక్చువల్గా ఈ లాస్ట్ ఇయర్ ఇట్లా జరిగిపోయింది నా బర్త్డే. మోస్ట్లీ ఇంత హెవీగా బర్త్డే చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. చాలా సింపుల్గా బర్త్డే చేసుకుంటాను ప్రతిసారి. బట్ ఈసారి ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా, నేను అనుకోకుండానే నా బర్త్డే ఇలా నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, మా ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి నాకు ఇలా సెలబ్రేట్ చేశారనమాట. సో నేను ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, మీ బ్లెస్సింగ్స్తో నా కోరికలన్నీ తీరాలని సో కోరుకోండి మీ అందరూ కూడా నా కోసం ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో చాలామంది బర్త్డేలు వేలు ఖర్చు పెట్టి రిసార్ట్స్లో అలా చేసుకుంటూ ఉంటారు. బట్ నాకు అట్లా ఇష్టం ఉండదు. అలా రిసార్ట్స్లో అక్కడక్కడ బర్త్డేలు చేసుకోవటం ఇష్టం ఉండదు. ఇంట్లో కూడా బర్త్డే చేసుకోవటం ఇష్టం ఉండదు. జస్ట్ ఇలా ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ తీసుకొచ్చి కేక్ కట్ చేపించడం, అందరం కలిసి భోజనం చేయటం తప్ప
అంత హెవీ హడావిడి చేసుకొని అంత కాస్ట్లీ డ్రెస్సులు, ఫ్రాక్స్ కూడా నేను కొనుక్కోననమాట. అంత హెవీగా నాకు ఇష్టం ఉండదు. సో, మా రాకేష్ కూడా నాకు కేక్ పెట్టాడనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కేకులు కట్ చేయటం అయిపోయిన తర్వాత అందరం సరదాగా కూర్చొని అందరం కలిసిమెలిసి భోంచేసాము. సో నేను వద్దన్నా కూడా అందరూ కూడా నాకు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. అది చాలా హ్యాపీ. ఇది నా బర్త్డే వేడుక అలా జరిగింది. కేకులన్నీ తినలేకపోయాము. తర్వాత కేకులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. 1 బై 1 వచ్చేసి నాకు కేక్ పెడుతున్నారు. సో మమతమ్మ పంజాబ్లో ఉంటారు. చాలా మంచి వ్యక్తి. చాలా కాలం నుండి కమ్యూనిటీలో ఉన్నారు. ముంబైలో ఉంటారు తను. సో పంజాబ్లో కూడా ఉంటారు. మంచి డాన్సర్, మంచి సింగర్ తను. తను నా బర్త్డేకి వచ్చి నన్ను బ్లెస్ చేయటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దాని తర్వాత షీఈ్ నేహ, మై ఫ్రెండ్, మై సిస్టర్, మై వెల్ విషర్. మీ అందరికి తెలుసు నేహ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూస్లో కూడా తన కోసం చెప్తూ ఉంటాను నేను. తను ముంబై నుండి వచ్చిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అదే రోజు నా బర్త్డేకి. సో తను రాజేశ్వరి. ముంబైలో మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నాము. సో షీఈ్ వెరీ నైస్ పర్సన్. చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తుంది. సో నా సర్జరీస్ టైంలో వాటిలో కూడా దగ్గరుండి నన్ను చూసుకుంది. తను నేహ ఇద్దరు కలిసి. ఇంకొక అమ్మాయి తను వచ్చేసేసి శైలు. తను కూడా ముంబైలో ఉండేది అంతకుముందు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటుంది. సో వీళ్ళందరూ నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రావటం ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఈ బర్త్డే అయితే ఇలా జరిగింది. సో మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. కామెంట్స్ రూపంలోనైనా మీ బ్లెస్సింగ్స్ తెలపండి. మనసులోనైనా కూడా నేను బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.